యాదాద్రి జిల్లా భువనగిరిలో వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమంలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే సాంస్కృతిక ప్రదర్శన జరుగుతుంది. మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ కండువాలు మారితే పదవులు వస్తాయి కానీ జాతి అభివృద్ధి కోసమే పోరాటం చేస్తున్నాను. బీసీల కోసం పోరాటం చేసిన ఆర్ కృష్ణయ్య పదవులకు పోయాడు. కానీ నేను జాతి కోసం పోరాటం చేస్తున్నా. రిజిస్ట్రేషన్లను అడ్డుకునేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలలు మాత్రమే అని తెలిపారు. ఆయన ఒంటి మీద కండువ పసుపు కండువ రాలేదా? 2018లో కాంగ్రెస్లో చేరి మిర్యాలు కూడా టికెట్ తెచ్చుకోలేదా? ఆయన ఒంటి మీద కండువ మారలేదా? కాంగ్రెస్ కండువ రాలేదా? ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేసి మిర్యాలు కూడా ఓడిపోలేదా? 2022లో మళ్ళీ తనే వైసీపీలో చేరలేదా? వైసీపీ కండువ ఒంటి మీదకి రాలేదా? ఆయన రాజ్యసభ సభ్యుడు కాలేదా? పోనీ మళ్ళీ దానికి రాజీనామా చేసి మళ్ళా ఈ మధ్యలోనే బీజేపీలో చేరలేదా? ఆయన రాజ్యసభ కంటిన్యూ అవుతలేదా? అయింది కదా. ఈ 10 ఏళ్లలో ఆర్ కృష్ణ ఒంటి మీద 4 కండువలు మారినాయి. మీ బిడ్డగా నా ఒంటి మీద 30 ఏళ్లలో నా కండువ మారింది. ఒక మీ అన్నగా చెప్తున్నా చూడండి. ఒక్క ఇంటర్ అని నేను ఆశిస్తున్నా. నేను ఏ పార్టీకి వ్యక్తిని కాదు. నేను గెలిపించడం కోసం ఈ 30 ఏళ్లలో అందరి దగ్గరికి వెళ్ళా. నాకు తరతరాలుగా అన్యాయం జరిగి జాతిని గెలిపించాలంటే ఎవరు సాయం చేస్తానో నేను వాళ్ళకి అండగా నిలబడ్డా. వాళ్ళు వర్గీకరణకు అనుకూలమే అంటూనే వర్గీకరణ జరగలేదు ఆ సమయంలో. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినప్పుడు కూడా వర్గీకరణ జరగనివ్వట్లేదు కాంగ్రెస్ మాలలే. ఏమి నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, కానీ జరిగిన చరిత్ర మాత్రం అట్లనే ఉన్నది. వచ్చింది ఏం తీసుకోలే రాజకీయంగా పదవులు, కానీ ఏపీసీడీ కోసం అందరినీ కలిశారు. టీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరు సాయం చేస్తా ఉన్నా నేను వాళ్ళ సాయం కోరా. ఎవరు మన సహకారం కోరినా వాళ్ళకి నేను సహకరించాను. బాబు నాయుడు నాకు 98లో ఎంపీ టికెట్ ఇచ్చిండు, తీసుకోలేదు కదా. 99లో నాకు రాజ్యసభ ఇచ్చిండు, తీసుకోలేదు కదా. గెలవడం ముఖ్యం కాదు, నా జాతి గెలవడం ముఖ్యం అనే విషయం సాంస్కృతిక కార్యక్రమం హైదరాబాద్ జరగబోతుంది. ఎస్సీ రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ హామీలు ఇచ్చిందో హామీలను రేపటికి 5 నెలలైనా కూడా అమలు చేయకపోవడం శోచనీయమే కాకుండా ఇది కాంగ్రెస్ లో ఉండబడే మాల నాయకుల ఒత్తిడికి ఈ జాప్యం చేస్తున్నారనడానికి వర్గీకరణ లేకుండానే మాదిగలకు వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేసి మాదిగ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నానికి ఇది ఒక సాక్ష్యం. ఇక ముందు వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయొద్దని, తక్షణమే వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన హామీని, సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తీర్పు ప్రకారంగా మీరు అసెంబ్లీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండి వర్గీకరణ కనుక చేయకపోతే ఖచ్చితంగా మాదిగల ఆవేదన అది ఆగ్రహంగా మారే రోజు దగ్గరకు వస్తుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మర్చిపోద్దని, మా మనసులో ఉండబడే, మా గుండెల్లో ఉండబడే ఆవేదనను మా డప్పు చప్పుల ద్వారా వినిపించడం కోసమే లక్షల డప్పులతో మా గుండె చప్పుడు అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ డప్పును సంఖ్య వేసుకొని రావాలని, ఇప్పటికీ ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో డప్పు లేకపోయినా డప్పు లేని వాళ్ళందరూ డప్పు కొనుక్కొని ఖచ్చితంగా మన ఆవేదన వినిపించడానికి, మన గుండె చప్పుడు వినిపించడానికి సంకలన డప్పు వేసుకొని ఖచ్చితంగా హైదరాబాద్ ప్రదర్శనలో పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. ఫిబ్రవరి 7న 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారంలో భాగంగా ఈనాడు యాదాద్రి భువనగిరి జిల్లాలో కృష్ణమాది గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈనాడు కార్యకర్తలను అందరూ కూడా ఈనాడు ఉద్యమ స్ఫూర్తిని అందించడానికి వచ్చాడు. అందరూ కూడా పెద్ద ఎత్తున లాయర్లు, డాక్టర్లు, గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇంటింటికి ఒక డప్పు వేసుకొని హైదరాబాద్ నగరానికి వచ్చి సాంస్కృతిక ఉద్యమ స్ఫూర్తిని ప్రభుత్వానికి తెలియజేసి వర్గీకరణ తక్షణమే అమలు చేసినట్టుగా ప్రభుత్వానికి గుర్తు చేయడం కోసమే ఈ పిలుపు ఇచ్చాడు. దానికోసమే కూడా వివిధ గ్రామాల నుంచి కూడా కొంతమంది కార్యక్రమాలు వచ్చి ఈనాడు 7వ తారీఖు నాడు పెద్ద ఎత్తున తరలిపోవడానికే ఈనాడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఇంటింటికి ఒక డప్పు తీసుకొని అందరూ కూడా ఈనాడు లక్షలాదిగా ఈనాడు హైదరాబాద్ నగరానికి ఫిబ్రవరి 7న తరలి వెళ్ళడానికి పోయింది. మేము కూడా న్యాయవాదులు, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులంతా కూడా మేము ఈనాడు భువనగిరి బార్ అసోసియేషన్లో కూడా న్యాయవాద మిత్రులంతా కూడా ఈనాడు కృష్ణమాదిగకు పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ఈనాడు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. అదే మాదిరిగా ప్రభుత్వము
ఈనాడు కృష్ణమాదిగ గారు ఒక దేశంలో ఈనాడు న్యాయవాదులే కానీ ఒక డెమోక్రటిక్ ఉద్యమం 30 సంవత్సరాలు నిరంతరంగా చేసి సామాజిక ఉద్యమాన్ని నడిపిస్తున్నందుకు అతనికి పద్మశ్రీ అవార్డు కూడా భారత ప్రభుత్వం ఈనాడు అతనికి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈనాడు అతను ఈ వర్గీకరణ సాధించే వరకు సామాజిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి అన్ని కులాల వాళ్ళు కూడా ఈనాడు ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నారు. అడ్వకేట్, నేను భువనగిరి భారత స్టేషన్లో 15 సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. గతంలో మందకృష్ణ అన్న మాదిగా చేసిన ఉద్యమాలలో పాల్పంచుకున్నాము. ఖచ్చితంగా ఇప్పుడు ఫిబ్రవరి 7వ తారీఖున జరగబోయే ప్రోగ్రామ్కి ప్రతి ఇంటి నుంచి ప్రతి మహిళలు పాల్గొనాలి. అందులో నేను కూడా భాగం పంచుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు అన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.